పెసర పునుగులు పులుసు తినాలనిపించి కానీ డీప్ ఫ్రై చేయాలని ఆలోచించే వాళ్ళు ఇలా ట్రై చేయండి. అంతే కమ్మని రుచితో డీప్ ఫ్రై చేయకుండానే పెసర పునుగుల పులుసుని ఎంజాయ్ చేయొచ్చు. 5-6 గంటలు పెసలు నానబెట్టేసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోండి. నేను పెసలు మొలకెత్తినవి తీసుకున్నాను. జార్లోకి ఒక 2 మిరపకాయలు, కొంచెం అల్లం ముక్క వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత పెసలు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్ అయిపోతే పునుగులు గుల్లగా రావు. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేయడం ఇష్టం ఉన్న వాళ్ళు ఆయిల్లో పునుగుల్లాగా వేసి డీప్ ఫ్రై చేసుకోండి. నేను ఇవాళ డీప్ ఫ్రై చేయకుండా ఇడ్లీ ప్లేట్లోనే పెట్టి ఆవిరి మీద ఉడికించి పునుగుల పులుసు చేయబోతున్నాను. ఇలా ఇడ్లీ ప్లేట్లో పెట్టిన తర్వాత ఒక 1/2 అవర్ పక్కన పెట్టిన తర్వాత స్టీమ్ చేసుకుంటే ఇడ్లీలు గుల్లగా వస్తాయి. పులుసులో వేసినప్పుడు చక్కగా పులుసును పీల్చుకొని టేస్టీగా బాగుంటాయి. ఇలా ఇడ్లీ చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసి చిటపట్లాడించాలి. అవి చిటపట్లాడిన తర్వాత కరివేపాకు వేసుకోండి. నేను నువ్వుల నూనె వాడుతున్నాను ఇక్కడ, అందుకని నొరగొస్తుంది. నేను ఒక పూట నువ్వుల నూనె, ఒక పూట శనగ నూనె వాడతాను. నువ్వులు అవి రోజు డైలీ తినాలంటే మనకి వీలవ్వదు కదా. నువ్వుల లడ్డు అస్తమానం తింటూ ఉంటారంటే కష్టం కదా. అందుకని ఇలా అయితే ఆయిల్ వాడేసుకుంటే మనకి అందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ వచ్చేస్తాయని ఒక పూట నువ్వుల నూనె, ఒక పూట శనగ నూనె వాడతాను. అలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అవి వేసేసుకొని అవి మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత మనకి కూరకి సరిపడా సాల్ట్, కారం వేసి ధనియాల పొడి వేసేసి ఒకసారి వేయించుకోవాలి. అది మాడిపోయే లోపల చింతపండు రసం పక్కన పెట్టుకుంటాం కదా, చింతపండు పులుసు పెట్టుకున్నాం కదా, అది తీసి ఇందులో వేసేసేయాలి. చింతపండు పులుసు బాగా ఒక పొంగు వచ్చిన తర్వాత అందులో కొంచెం చిన్న బెల్లం ముక్క వేసేసి టేస్ట్ ఉప్పు కారాలు అన్నీ చూసుకొని సరిపోతే ఒకసారి వేసుకోవాలి. ఇందాక మనం ఉల్లిపాయలు వేయడానికి కొంచెం వేసాము కదా, ఇప్పుడు కూరకి పులుసుకి సరిపడా ఉప్పు వేసేసి తగినన్ని వాటర్ వేసుకొని టేస్ట్ చూసుకోండి. టేస్ట్ అంతా సరిపోయిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత మనము ఇడ్లీ రెడీ చేసి పెట్టుకున్నాము కదా, పెసర ఇడ్లీ ముక్కలు చేసి పెట్టాము, అది వేసుకోవాలి. కొంచెం ధనియాలు, జీలకర్ర, మెంతులు కలిపి వేయించి పొడి చేసుకున్న పౌడర్ వేసాను. ఉప్పు అడ్జస్ట్ చేసాను. తర్వాత ఈ ముక్కలు వేసేస్తున్నాను. తర్వాత బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ముక్క బాగా పులుసును పీల్చుకుంటుంది కాబట్టి పులుసు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ముక్క పులుసును బాగా పీల్చుకొని చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న ఆవాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. ఇలా పులుసులు వండినప్పుడు ఏ పులుసులకైనా లాస్ట్లో దింపే ముందు ఒక 1/2 స్పూను, 1/2 స్పూను ఆవపొడి వేసి కలిపేసి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పులుసులకి మంచి టేస్ట్ వస్తుంది. డీప్ ఫ్రై చేయకుండా పెసర పునుగుల పులుసుని మీరు ఇలా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. దీన్ని డైట్ చేసేవాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఏ డౌట్ లేకుండా చక్కగా తినచ్చు. నా ఐడియా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.